హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్కి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. సో ఈ వీడియోలో మనం పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఆప్షన్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలానే మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇంకా మనకి ఫైనల్గా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఈరోజు నైట్ 8 PM మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే సో మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఆప్షన్స్కి ఈరోజు మనకి లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఎవరైతే ఇంకా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటే మీరు మొత్తం మళ్ళీ చెక్ చేసుకోండి. సో టుడే నైట్ మనకి 8 PM వరకు టైం ఉంది కాబట్టి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్త, మీరు మొత్తం మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఎవరైతే ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లింక్ కనిపిస్తుందో మీరు అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యి ఇక్కడ మనకి సర్వీసెస్ కనిపిస్తుందో మీరు అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ మీరు ఫస్ట్ ఫేల్ ఎలా అయితే ఆప్షన్ ఇచ్చారో మీరు ఇప్పుడు కూడా అలానే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీరు ఒకేసారి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, పారామెడికల్ సెలెక్ట్ చేసుకుంటే బీపీటీకి ఛాన్స్ ఉండదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. మీరు ఒకేసారి ఈ 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీరు మీకు ఎలిజిబిలిటీ బట్టి పారామెడికల్ ఎన్ని కోర్సులు మీరు అన్ని కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నైట్ 8 PM మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎవరికైతే ఇంకా సీట్ రాలేదు మీరు ఏం చేయాలంటే సో మీరు జాగ్రత్తగా మీ ర్యాంకును బట్టి, మీ మెరిట్ ర్యాంకును బట్టి సో మీకు ఎన్ని కాలేజీని మీరు అన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి పారామెడికల్లో సీట్ రావడం ముఖ్యం కాబట్టి మీరు ఎన్ని కావాలంటే మీరు అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నాకు పర్టికులర్ ఇదే కావాలని చెప్పేసి మీరు అనుకోకుండా సో మీరు మొత్తం మనకి పారామెడికల్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, మీరు ఎన్ని ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ థర్డ్ ఫేజ్ ఎన్ని సీట్లు ఉంటే తెలియదు కాబట్టి మీరు ఇప్పుడే మీకు చూడొచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేయండి. సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేయకుండా సేవ్ చేస్తే మీ ఆప్షన్ సేవ్ కావాలన్నమాట. కాబట్టి జాగ్రత్త, మీరు సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకుని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఫర్దర్గా పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సో మనకి March 2 రిలీజ్ చేయొచ్చు అనమాట. అంటే మేబీ మనకి ఈ వీకెండ్ కావచ్చు, లేదా నెక్స్ట్ వీక్లో మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మీరు 100% నెక్స్ట్ వీక్లో పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ మీ సీట్ వస్తే మీరు కాలేజీకి వెళ్ళొచ్చు అనమాట. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీపీటీ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్ అందిస్తున్నారు. సో ప్రజెంట్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో పారామెడికల్ బీపీటీ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి సో నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కడప సైడ్ ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ మీరు కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. సో మనకి శాస్త్ర కాలేజీలో బీపీటీకి సంబంధించి మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో బీపీటీకి సంబంధించి శాస్త్ర కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్పీసీపీ అనమాట. సో కౌన్సిలింగ్లో కాలేజ్ దగ్గర మనకి ఎస్పీసీపీ కనిపిస్తే అది శాస్త్ర కాలేజ్ అనమాట, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి బీపీటీకి సంబంధించి మనకి శాస్త్ర కాలేజీలో మంచిగా హాస్పిటల్ అటాచ్మెంట్ కూడా ఉంది. సో దాంతోపాటు గర్ల్స్కి బాయ్స్కి మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో కాలేజీకి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో పైన కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు నా డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.